హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితాస్ కిచెన్. నేను ఈరోజు పాస్తా రెసిపీ అనేది చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, సాసెస్ ఏమీ లేకుండా చిన్నపిల్లలు కూడా తినేంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 కప్ ఆఫ్ పాస్తా తీసుకొని బాగా వాష్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం శనగగింజలు, పల్లీలు, అలానే శనగపప్పు అవి 2 మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలి. మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవి కట్ చేసి పెట్టుకోవచ్చు. ఆనియన్, టమాటా, అల్లము, లైట్గా తెల్లగడ్డ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ మీ దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ వేసుకొని అవి మొత్తం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకొని అవన్నీ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అవి బాగా కొంచెం టమాటాలు అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోకి మనం ఉడకబెట్టుకున్న పాస్తా అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా వేయించుకుంటే కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంటే చాలు. తినేటప్పుడు క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. దాంట్లోకి కొంచెం లైట్గా కారము, కొంచెం చికెన్ మసాలా, లైట్గా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. కారం అవంతా పచ్చివాసన అంతా బాగా పోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న పాస్తాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి లైట్గా కొంచెం మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. బాగా వేయించుకొని బాగా కలుపుకోవాలి. పాస్తా అంతా ఉప్పు, కారం బాగా మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్స్ రూపంగా కూడా పెట్టచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే హోమ్మేడ్గా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. చిన్నపిల్లలకు హెల్తీగా కూడా ఉంటుంది, టేస్టీగా కానీ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. మా దీక్షిత మేము స్కూల్ నుంచి వచ్చినాక ఇలానే చేసి పెడతాను. లాస్ట్లో పల్లీలు, అవి శనగపప్పు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసుకొని లాస్ట్లో మిక్స్ చేసుకోవాలి. ఈ పల్లీల పొడి, శనగపప్పు వేయడం వల్ల ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. సాసెస్ అవంతా వేస్తే హెల్త్ పాడవుతుందనేసి నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. హోమ్మేడ్గా పాస్తా అనేది చాలా యమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, అసలు ఫుడ్ సరిగ్గా తినని వాళ్ళు కూడా బాగా తినేస్తారు. ఈ పాస్తా అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. మా పాపకు చాలా ఇష్టము. అందుకనేసి నేను నా స్కూల్ నుంచి వస్తానే మా పాపకు ప్రిపేర్ చేశాను నేను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా?